హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు రిలేషన్షిప్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను సర్వీస్ నౌలో. సో మీకు ఐడియా ఏమైనా ఉందా? లైక్ రిలేషన్షిప్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో నావిగేట్ టు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. సో మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో అసలు రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక టేబుల్ తీసుకోండి. సో ఇది ఒక టేబుల్, ఇన్సిడెంట్ టేబుల్. సో స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం డేటా అనేది ఉంటుంది, లైక్ టాస్క్, లైక్ సంథింగ్. సో వీటిని రిలేటెడ్ లిస్ట్ అంటారు. రిలేషన్షిప్స్ ద్వారా వీటిని మనం క్రియేట్ చేసుకుంటాము. సో అసలు రిలేషన్షిప్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం అనే రిలేషన్షిప్ అనేది కావాలి ఇక్కడ. సో ఇది ఏ టేబుల్? ఇది ఇన్సిడెంట్ టేబుల్. సో ఇక్కడ నాకు ప్రాబ్లం అనే రిలేషన్షిప్ రావాలి. సో మనం అప్పుడు ఏం చేయాలంటే, నావిగేషన్లో రిలేషన్షిప్స్ అని టైప్ చేయాలి. సో అండర్ సిస్టమ్ డెఫినేషన్ రిలేషన్షిప్స్ అనేది ఉంటుంది, అండర్ సిస్టమ్ డెఫినేషన్. సో మనకి ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, ఇలా రిలేషన్షిప్స్ ఏదైనా క్రియేట్ చేయమన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ నావిగేషన్ నుంచి రిలేషన్షిప్స్ అని టైప్ చేసి రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలి. సో వాళ్ళని అడగాలి, సో మనం ఎక్కడి నుంచి ఏ టేబుల్ డేటా ఇక్కడ కావాలి. సో ఇక్కడ నాకు ప్రాబ్లం అనే రిలేషన్షిప్ కావాలి, బట్ ఏ టేబుల్ నుంచి? క్వరీస్ ఫ్రమ్ టేబుల్ ఏంటి, అప్లైస్ ఫ్రమ్ టేబుల్ ఏంటి? సో ఇప్పుడు నాకు ఇదే టేబుల్ ఇన్సిడెంట్ టేబుల్. సో ఇన్సిడెంట్ టేబుల్లో ప్రాబ్లం అనేది రావాలి. సో ఇన్సిడెంట్ టేబుల్ అంటే ఏంటి? ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ రిలేషన్షిప్స్లో న్యూ అని క్లిక్ చేస్తే, సో మనకి ఈ విధంగా లైక్ అప్లైస్ టు టేబుల్, క్వరీస్ ఫ్రమ్ టేబుల్, అప్లికేషను. సో మనకి ఇన్సిడెంట్ అనేది గ్లోబల్ అప్లికేషన్ కాబట్టి గ్లోబల్ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేమ్ ఆఫ్ ది రిలేషన్షిప్. సో నేను ఏం చెప్పాను? ప్రాబ్లం అనే రిలేషన్షిప్ కావాలి. సో ప్రాబ్లం అని టైప్ చేయాలి. సో దిస్ ఈస్ ద అప్లికేషన్ అప్లైస్ టు టేబుల్. సో ఏ టేబుల్ మీద కావాలని చెప్పాను? ఇన్సిడెంట్ టేబుల్ మీద నాకు ఈ ప్రాబ్లం అనే రిలేషన్షిప్ అండర్ రిలేటెడ్ లిస్ట్లో రావాలి అని చెప్పాను. సో అప్పుడు ఏమవుతుంది? అప్లైస్ టు టేబుల్ ఇన్సిడెంట్ టేబుల్ అవుతుంది, ఎందుకంటే నాకు ఇన్సిడెంట్ టేబుల్ మీద కావాలి కాబట్టి అప్లైస్ టు టేబుల్ వచ్చి ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ అని టైప్ చేసుకోవాలి. సో క్వరీస్ ఫ్రమ్ ది డేటా. సో నేను ఇక్కడ ప్రాబ్లం అని క్రియేట్ చేసేసాను. సో ఆ ప్రాబ్లం అనే రిలేషన్షిప్లో నాకు ఏ డేటా కావాలి? సో నాకు ఏ డేటా కావాలి? నాకు ప్రాబ్లం రికార్డ్స్ అనేవి కావాలి. సో అప్పుడు నువ్వు క్వరీస్ ఫ్రమ్ ద టేబుల్ ప్రాబ్లం అని సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. సో ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటి? అప్లైస్ టు టేబుల్. సో నేను ఇన్సిడెంట్ టేబుల్లో ఒక ప్రాబ్లం అనే రిలేషన్షిప్ క్రియేట్ చేశాను. ఆ ప్రాబ్లంలోకి నాకు క్వరీస్ ఫ్రమ్ ద టేబుల్, ప్రాబ్లం అనే టేబుల్ని క్వరీ చేశాను. అంటే ఏంటి మీనింగ్ దీనికి? సో ఏవైతే ఈ ప్రాబ్లం టేబుల్లో రికార్డ్స్ ఉన్నావో అవన్నీ అండర్ రిలేషన్షిప్ కింద మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం రిలేషన్షిప్ క్రియేట్ చేశాను. సో నేను ఇన్సిడెంట్ పేజ్ని రీలోడ్ చేశాను. సో స్క్రోల్ డౌన్ చేస్తే, సో నాకు ఇక్కడ ప్రాబ్లం అనేది రాలేదు. సో అది ఎలా తెచ్చుకోవాలి? సో రైట్ క్లిక్, కాన్ఫిగర్, రిలేటెడ్ లిస్ట్ అనేది క్లిక్ చేయాలి. సో మనం వన్స్ అక్కడ క్రియేట్ చేయగానే రిలేషన్షిప్లో ఇక్కడ ఈ స్లాష్ బకెట్లోకి వచ్చేస్తాయి. సో మన నేమ్ ఏంటి? ప్రాబ్లము. సో ఈ విధంగా నేను రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళి ప్రాబ్లం అనే నేమ్ని లెఫ్ట్ టు రైట్ మూవ్ చేసి సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయి. ప్రాబ్లం రిలేషన్షిప్ అనేది వచ్చింది. సో ఆ ప్రాబ్లం రిలేషన్షిప్లో మనకి ఎన్ని 25 రికార్డ్స్ ఉన్నాయి. సో మనం చెక్ చేద్దాము 25 రికార్డ్స్ ఉన్నాయో లేదో అని. ప్రాబ్లం
సో టోటల్ హౌ మెనీ 25 రికార్డ్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో ఆ లిస్ట్ అంతా మనకి అండర్ ఈ రిలేటెడ్ లిస్ట్లో ప్రాబ్లం కింద కనిపిస్తాయి. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఇదొక ఇన్సిడెంట్ టేబుల్. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి రిలేటెడ్ లిస్ట్లో పేరెంట్ ఇన్సిడెంట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లం, సో నాకు ఈ ఇన్సిడెంట్కి ఈ ప్రాబ్లం అటాచ్ అయ్యింది. ఓకే. సో ఈ నెంబరు నాకు అండర్ ప్రాబ్లం రిలేటెడ్ లిస్ట్ కింద నాకు రావాలి. సో దాన్ని మనం ఎలా అచీవ్ అవ్వాలి? సో ఇప్పుడు ఏంటంటే అగైన్ రిలేషన్షిప్కి వెళ్దాము. దానికి ఒక క్వరీ అనేది సెట్ చేసుకోవాలి. కరెంట్ డాట్ యాడ్ క్వరీ. సో యాడ్ క్వరీలో sys_id కామా parent డాట్, సో ఈ ప్రాబ్లం యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. ప్రాబ్లం _id బ్యాక్ అండ్ వాల్యూ వచ్చి, సో కాపీ చేసుకున్నాం, పేస్ట్ చేసాము. సో సెమీకోలన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కరెంట్ డాట్ యాడ్ క్వరీ అంటే ఏంటి? సో కరెంట్ అంటే ఏ టేబుల్? సో కరెంట్ అంటే మనకు ఆల్వేస్ క్వరీస్ ఫ్రమ్ ది టేబుల్ వస్తుంది. సో అందుకని ఇక్కడ కరెంట్ డాట్ యాడ్ క్వరీ sys_id. sys_id అంటే ఏ అయితే ప్రాబ్లం రికార్డులో రికార్డ్ యొక్క sys_id అవి ఈ పేరెంట్ డాట్ ప్రాబ్లం _idతో మ్యాచ్ అవుతుందో సో ఆ రికార్డు మనకి ఇక రిలేటెడ్ లిస్ట్లో వస్తుంది. సో అర్థమైంది కదా? ఇక్కడ sys_id అంటే ఏంటి? ఇక్కడ కరెంట్ డాట్ యాడ్ క్వరీ అంటే కరెంట్ అంటే ప్రాబ్లం టేబుల్లో ఉన్న క్వరీస్ ఫ్రమ్ ది టేబుల్లో ఉన్న క్వరీస్ ఫ్రమ్ ద టేబుల్ అంటే ఏంటి? ఇక్కడ ప్రాబ్లం టేబుల్. సో కరెంట్ అంటే ప్రాబ్లం టేబుల్ వస్తుంది. sys_id అంటే ప్రాబ్లం టేబుల్లో sys_id. పేరెంట్ డాట్ ప్రాబ్లం ఐడి అంటే అప్లైస్ టు టేబుల్ యొక్క పేరెంట్ డాట్ ప్రాబ్లం ఐడి. సో ఇప్పుడు మనం సేవ్ చేసాము, టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను రీలోడ్ చేస్తే నాకు ఇక్కడ ఏం రావాలి? 1 రికార్డ్ రావాలి. ఆ 1 రికార్డు ఈ నెంబర్ అవ్వాలి. సో నేను రీలోడ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ టేకింగ్ టైం, ఇన్స్టెంట్ స్లో ఉన్నట్టుంది. రీలోడ్ అయింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇక్కడ 1 ప్రాబ్లం రికార్డ్ వచ్చింది. సో ఆ ప్రాబ్లం ఏంటి? ఈ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్కి అసోసియేట్ అయిన ప్రాబ్లం రికార్డు మనకి అండర్ ప్రాబ్లం రిలేటెడ్ లిస్ట్లో వచ్చింది. సో దానికి మనం ఏం రాసాం? ఇక్కడ ఒక లైన్ కోడ్ అనేది మెన్షన్ చేసాం. జస్ట్ కరెంట్ డాట్ యాడ్ క్వరీ. కరెంట్ అంటే ప్రాబ్లం టేబుల్ అండ్ sys_id అంటే ప్రాబ్లం టేబుల్ యొక్క sys_id కామా పేరెంట్ డాట్ ప్రాబ్లం ఐడి. పేరెంట్ డాట్ ప్రాబ్లం ఐడి అంటే పేరెంట్ అంటే మనకి ఈ టేబుల్ వస్తుంది, ఇన్సిడెంట్ టేబుల్. ప్రాబ్లం _id అంటే ప్రాబ్లం యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. ప్రాబ్లం అంటే ఏంది? ఈ ఫీల్డ్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ. సో మనకి ఏదైతే అటాచ్ అయినాయో ఆ నెంబర్స్ అనేవి ప్రాబ్లం రికార్డ్ నెంబర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇదనే కాదు, ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తున్నాను. నావిగేట్.
ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేద్దాం. కాలర్ ఐడి టెస్ట్ సేవింగ్ ది రికార్డ్. ఇప్పుడు స్క్రోల్ డౌన్ వస్తే మనకు ప్రాబ్లం కనపడింది, బట్ ఇక్కడ ఏ రికార్డ్స్ లేవు. ఎందుకు లేవు? ఈ ఇన్సిడెంట్కి మనం ప్రాబ్లం అనేది అటాచ్ చేయలేదు. సో నేను ఇప్పుడు ఒక రికార్డ్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ చేయంగానే నాకు ఇక్కడ 1 రికార్డ్ అనేది కనిపించాలి. సో నేను సేవ్ చేశాను. సో నాకు ఈ విధంగా కనిపించింది. సో ఈ విధంగా మనం రిలేషన్షిప్స్ అనేవి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి, సో ఈ రిలేషన్షిప్లోకి ఏ డేటా కావాలనేది మనం క్వరీస్ అనేది మెన్షన్ చేసుకుంటాం ఇక్కడ రిలేషన్షిప్స్లో. సో దిస్ ఈజ్ వన్ సినారియో. సో వన్ రియల్ టైమ్ సినారియో మీకు చూపిస్తాను, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను. ఆల్ కంట్రోల్స్. సో మీకు జిఆర్సి మీద ఏమన్నా ఐడియా ఉండుంటే మీకు ఈ టేబుల్స్ మీనింగ్ ఇవన్నీ తెలుస్తాయి. సో నేను ఇక్కడ ఒక కంట్రోల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు, సో ఇది ఒక టేబుల్. ఈ కంట్రోల్ టేబుల్లో ఇప్పుడు నేను ఏంటి ఇక్కడ కంట్రోల్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేశాను, అటాచ్ చేశాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అటాచ్ చేశాను. సో దీనికి ఇది నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ సైటేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 సైటేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీనికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ కంట్రోల్ టేబుల్ ఉందో, ఈ కంట్రోల్ టేబుల్లో నేను కంట్రోల్ ఆబ్జెక్ట్ అసోసియేట్ చేశాను ఈ ఈ నేమ్కి, అంటే ఐడెంటిఫై అండ్ అథెంటికేట్. సో ఏవైతే సైటేషన్స్ అటాచ్ అయి ఉన్నాయో అవి నాకు ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లో రావాలి, ఈ సైటేషన్స్ రిలేటెడ్ లిస్ట్లో రావాలి. అర్థమైంది కదా రిక్వైర్మెంట్? ఇంకోసారి చెప్తాను. సో ఇది ఒక టేబుల్. ఈ టేబుల్లో మనకి ఒక రెఫరెన్స్ ఫీల్డ్ అనేది ఉంది. ఈ రెఫరెన్స్ ఫీల్డ్ అనేది రెఫరెన్స్ టు జిఆర్సి కంటెంట్ టేబుల్. సో ఏదైతే నేమ్ అటాచ్ చేస్తావో, సో ఇప్పుడు నేను టెస్ట్ అనే ఈ నేమ్ అనేది అటాచ్ చేశాను. సో ఈ రికార్డ్కి ఎన్నైతే సైటేషన్స్ ఉంటాయో, సో అర్థమైంది కదా, ఈ రికార్డ్కి ఎన్నైతే కింద రిలేటెడ్ లిస్ట్లో సైటేషన్స్ ఉంటాయో ఆ డేటా ఇక్కడ 7 ఉన్నాయి. సో ఆ 7 రికార్డ్స్ నాకు ఇక్కడ పాపులేట్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ సారీ, ఈ నేమ్ సైటేషన్ రికార్డ్స్ ఇక్కడ పాపులేట్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేస్తాము? రిలేషన్షిప్స్లోకి వెళ్తాము. సో నేను రిలేషన్షిప్స్లో ఆల్రెడీ సైటేషన్స్ రికార్డ్స్ అనే రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసేసాను, మీకు చూపిస్తాను. సో రిలేషన్షిప్స్, సో మన రిలేషన్షిప్ నేమ్ ఏంటి? సైటేషన్ రికార్డ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ సైటేషన్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. సైటేషన్ రికార్డ్స్. ఇక్కడ సైటేషన్ రికార్డ్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు క్లిక్ ఆన్ దిస్. సో ఇది ఈ టేబుల్ అనేది అప్లికేషన్ వచ్చి జిఆర్సి పాలసీ అండ్ కంప్లైంట్స్ మాడ్యూల్, అందుకని మనకి ఈ విధంగా ఎర్రర్ చూపించింది. మనం గ్లోబల్ స్కోప్లో ఉన్నాము, స్కోప్ జస్ట్ చేంజ్ చేసుకుంటున్నాము. సో ఎప్పుడైనా మీరు ఏదైనా రిక్వైర్మెంట్ చేసినప్పుడు అది ఏ టేబుల్, ఆ టేబుల్ యొక్క స్కోప్ ఏంటి, సో బేస్డ్ ఆన్ దట్ స్కోప్ సెలెక్ట్ చేసుకొని మనం అప్డేట్ సెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద కోడ్. సో లెట్ మీ షో యూ లైక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇప్పుడు నేను
సేవ్ చేస్తున్నాను రికార్డు. సో ఎన్ని రికార్డ్స్ పాపులేట్ అయ్యాయి? 7 పాపులేట్ అయ్యాయి. సో ఈ 7 దీనికి అటాచ్ అయి ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఎన్ని అటాచ్ అయి ఉన్నాయి చూడండి, 7 అటాచ్ అయి ఉన్నాయి. సో మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు జస్ట్ చేంజ్ చేసి ఇంకొక నేమ్ ఇద్దాం. నేను ముందే ఇస్తాను. సో ఇక్కడ ఇది సేవ్ చేశాను రికార్డు, అంటే కంట్రోల్ ఆబ్జెక్ట్ ఇంకోటి సెలెక్ట్ చేశాను. సో దీనికి చూద్దాం ఎన్ని అటాచ్ అయి ఉన్నాయో. 5 రికార్డ్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఓకే, సో 5 అయి ఉన్నాయి కదా, ఈ కంట్రోల్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చూడండి 5 ఉన్నాయి. ఓకేనా? సో ఈ ఈ ఈ విధంగా కానీ మనకి రిక్వైర్మెంట్ అనేవి వస్తాయి. సో మనం కోడ్ దగ్గరికి వెళ్తే కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ప్రీవియస్ చెప్పాను ఆల్రెడీ, ప్రాబ్లం రికార్డు, ఇన్సిడెంట్ టేబుల్, ఇన్సిడెంట్ మీద అప్లైస్ టు టేబుల్. సో ఇక్కడ సేమ్ అలాగే అప్లైస్ టు టేబుల్ ఏమవుతుంది? ఈ టేబుల్ అవుతుంది, కంట్రోల్ టేబుల్. ఈ కంట్రోల్ టేబుల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అప్లైస్ టు టేబుల్. క్వరీస్ ఫ్రమ్ ద టేబుల్ ఏమవుతుంది? సైటేషన్ టేబుల్ అవుతుంది, అంటే ఈ టేబుల్. ఇక్కడ నుంచి రికార్డుకి వెళ్ళాం అనుకోండి, ఏ టేబుల్ ఇది? ఈ టేబుల్, అంటే ఈ టేబుల్లో కంట్రోల్ ఆబ్జెక్టివ్ టేబుల్ ఉంది, బట్ మనకు రికార్డ్స్ వచ్చేది ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి వస్తున్నాయి. సో ఏం రికార్డ్స్ ఇవి? ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుంటే సో ఎంటీఎం రిలేషన్ అంటే ఏంటంటే ఇవన్నీ ఒక రికార్డ్ ఓపెన్ చేసాం అనుకోండి. వన్ సెకండ్. ఓకే, మీకు డైరెక్ట్గా చూపించేస్తాను. సో ఇది సైటేషన్ టేబుల్, అంటే ఈ రికార్డ్స్ అన్ని ఏంటంటే సైటేషన్ రికార్డ్స్. ఇవన్నీ కంట్రోల్ టేబుల్లో మనకు వచ్చేయన్ని సైటేషన్ రికార్డ్స్. సో మీకు ఎవరికైనా ఈ పాలసీ అండ్ కంప్లైంట్స్ జిఆర్సీ మీద ఐడియా ఉంటే మీకు మీనింగ్ తెలుస్తుంది, ఏ టేబుల్ ఏంటి అని, రిలేషన్షిప్స్. జస్ట్ రియల్ టైమ్ సినిమాలో జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇక్కడనే కాదు, జస్ట్ ఐటీఎస్ఎంలో కానీ ఎక్కడైనా రిలేటెడ్ వర్క్ వస్తే మనం ఈ విధంగానే వర్క్ చేసుకోవాలి. సో ఈ డేటా అంటే సైటేషన్ టేబుల్ డేటా, అందుకని మనం ఇక్కడ సైటేషన్ ఫ్రమ్ క్వరీస్ ఫ్రమ్ ద టేబుల్, సైటేషన్ టేబుల్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం. అప్లైస్ టు టేబుల్ ఏంటంటే ఇక్కడ ఇది టేబుల్, అంటే ఈ టేబుల్ మీదే కదా మనం ఇక్కడ సైటేషన్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేసింది, అందుకని అప్లైస్ టు టేబుల్ ఇది తీసుకోవాలి. సో ఇక్కడికి వచ్చే డేటా అంతా సైటేషన్స్ డేటా కాబట్టి ఇక్కడ మనం క్వరీస్ ఫ్రమ్ ద టేబుల్ వచ్చి సైటేషన్ రికార్డ్స్, సైటేషన్ టేబుల్ అని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వేర్ కంట్రోల్ ఆబ్జెక్ట్. సో నేను ఒక ఆబ్జెక్ట్ అనేది డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ పేరెంట్ డాట్ కంటెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను పేరెంట్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి అని. ఓకే, పేరెంట్ అంటే అప్లైస్ టు టేబుల్ అవుతుంది, కరెంట్ అంటే క్వరీస్ ఫ్రమ్ ద టేబుల్ అవుతుంది. సో పేరెంట్ డాట్ కంటెంట్. సో ఈ కంటెంట్ అంటే ఏంటంటే ఈ కంట్రోల్ టేబుల్లో ఉన్న ఈ కంట్రోల్ ఆబ్జెక్ట్ బ్యాక్ అండ్ వాల్యూ చూడండి, కంటెంట్. ఓకేనా? సో ఆ డేటా ఈ కంట్రోల్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. ఒక అరే డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత ఏంటి అగైన్ ఇక్కడ వేర్ ఒక ఆబ్జెక్ట్ న్యూ గ్లైడ్ రికార్డ్, ఎంటీఎం సైటేషన్ డేటాని టేబుల్ అనేది గ్లైడ్ చేసుకున్నాను. ఆ టేబుల్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి న్యూ విండో చేస్తే ఇది ఎస్ఎన్ కంప్లైంట్స్ ఎంటీఎం స్టేట్మెంట్ సైటేషన్. సో ఈ టేబుల్ని గ్లైడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం? క్వరీ చేసుకున్నాము, వైల్ లూప్ మెన్షన్ చేసుకున్నాము. అగైన్ మనము ఒక ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసుకొని సైటేషన్ M2M అంటే ఏంటి? దీని యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఎస్ఎన్ కంప్లైంట్ సైటేషన్ అంటే ఏంటంటే ఇది ఒక ఫీల్డ్. ఇది అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫీల్డ్ ఈ M2M టేబుల్లో ఈ వీటి ఫీల్డ్స్ అవి. ఎస్ఎన్ కంప్లైంట్ సైటేషన్ అంటే
ఈ యొక్క ఫీల్డ్ కావాలంటే ఒక రికార్డ్ ఓపెన్ చేస్తాను. ఎస్ఎన్ కంప్లైంట్ సైటేషన్. సో మనకు సైటేషన్ డేటా కావాలి కాబట్టి ఈ ఫీల్డ్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ తీసుకున్నాము. సో నెక్స్ట్ అరే పుష్ చేసుకున్నాము, అరేలోకి పుష్ చేసుకున్నాం డేటాని. సో లెస్ దాన్ 0 దెన్ యాడ్ క్వరీ సిస్ఐడి కంటైన్ సైటేషన్ అరే. సో ఏవైతే డేటా పుష్ అయి ఉంటాయో ఆ రికార్డ్స్ అన్ని దీంట్లోకి వస్తాయి. సో నెక్స్ట్ gs.info. సో మనకి ఈ విధంగా డేటా అనేది కనిపిస్తుంది. సో మీ అందరికి కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి ఇన్సిడెంట్ మీద ప్రాబ్లం మీద ఉంటే మీకు అర్థమవుతుంది. సో సపరేట్ లైక్ జిఆర్సి మాడ్యూల్ పాలసీ అండ్ కంప్లైంట్స్ అనే మాడ్యూల్ మీద ఈ సినోరియో. సో టేబుల్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ మనకి థియరిటికల్లీ జస్ట్ డిఫరెంట్, అంతే ఫంక్షనాలిటీ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ లైక్ ఫ్లో ఇవంతా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ సినియరోస్ అయితే సేమ్గానే ఉంటాయి. మనకి ఐటీఎస్ఎం టేబుల్లో అయినా మనకి ఈ విధంగానే సినియరోస్ వస్తాయి. బట్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు, జస్ట్ ఏంటి కంట్రోల్ ఆబ్జెక్టు ఏంటి, కంట్రోల్స్ ఏంటి, లైక్ రిలేషన్షిప్స్ ఏంటి, లైక్ M2M టేబుల్ ఏంటని మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. బట్ రిక్వైర్మెంట్ అయితే మనకి అన్నిట్లో ఈ విధంగానే ఇస్తారు. సో మనకి ఈ విధంగా మనకి ఎన్నైతే మనం కంట్రోల్ ఆబ్జెక్ట్ ఏదైతే అటాచ్ చేస్తామో ఆ కంట్రోల్ ఆబ్జెక్టులో రిలేటెడ్ లిస్ట్ కింద ఉండే డేటా అనేది మనకి ఇక్కడ పాపులేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ సినోరియో. సో అండ్ వన్ మోర్, మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకో సినియరో చెప్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సైటేషన్స్ అనేది ఉంటుంది. బట్ ఈ సైటేషన్స్ అనేది నేను రిలేటెడ్ లిస్ట్లో క్రియేట్ చేయలేదు, రిలేషన్షిప్స్లో. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళారనుకోండి, రిలేషన్షిప్స్లో ఆ నేమ్ ఉండదు. దిస్ ఈజ్ వెరీ కాంప్లెక్సిటీ సినోరియో. రిలేషన్షిప్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ సైటేషన్స్ అని మీ ముందే టైప్ చేసి సైటేషన్స్ అని టైప్ చేస్తున్నాను. సైటేషన్స్ చూడండి, సైటేషన్ రికార్డ్స్ ఉంది కానీ సైటేషన్స్ లేదుగా. సైటేషన్స్ లేదు. సైటేషన్ రికార్డ్ అనేది నేను రిలేషన్షిప్స్లో క్రియేట్ చేస్తాను, బట్ సైటేషన్స్ అనేది, ఈ సైటేషన్ అనేది నేను రిలేషన్షిప్స్లో క్రియేట్ చేయాలి. బట్ మరి ఎలా వచ్చింది ఇక్కడికి, సో ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది నేను M2M రిలేషన్షిప్ నుంచి చేశాను ఇది. సో మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను దీని మీద నేను ఏం సినియరో చేశాను ఏంటి అని, హౌ అని. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.